రైతు పక్షపాతి ప్రభుత్వంగా సీఎం రేవంత్ సర్కార్ ముందడుగు వేస్తోంది. ఖచ్చితంగా ఏదైతే పెట్టుబడి సాయం కింద నిధులు ఇస్తోందో ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో అన్నదాతల అకౌంట్లలో వేస్తుందో దాన్ని రైతు భరోసాగాను, మరోవైపు పంట నష్టం ఏదైతే చెల్లిస్తుందో పంట నష్టం పరిహారంగాను ఇది ఒక ఫసల్ బీమాను తీసుకొచ్చిందో ఈ యొక్క ఫసల్ బీమా ద్వారా రైతులకి పంట నష్టం కూడా చెల్లించేస్తుందో, మరోవైపు రైతు ఏదైనా ప్రమాదవశాత్తు లేకపోతే సాధారణంగాను లేకపోతే ఏదైనా చనిపోతే కనుక ఆయా కుటుంబానికి 5 లక్షలు ఇచ్చే ఒక ప్రముఖమైనటువంటి పథకం, సదరు రైతు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేటువంటి పథకం అదే రైతు బీమా పథకం. సో ఈ బీమా పథకానికి ఆల్రెడీ మొన్నటి 13వ తారీఖున ఈవినింగ్ తోటే మొత్తం దరఖాస్తుల ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. సో ఈ క్రమంలో ఎవరు అర్హులు అనేటువంటిది ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గతంలో కంటే గత ఏడాది 2024-25 ఈ యొక్క ఇయర్ కంటే ఈ యొక్క ఇయర్ ఈ 2025 ఈ 2026 సంవత్సరానికి గాను ఆ సంఖ్య మరి కాస్త పెరిగినట్లుగా తెలుస్తుంది. సుమారుగా 1200 మందిని కొత్త రైతుల్ని ఇందులో చేర్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో 2025-2026 రైతు బీమా పథకం అయితే అమల్లోకి వచ్చినట్లుగా అయింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 42,16,848 మంది రైతులకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించింది.